క్రషర్ వ్యాపారం కోసం కొందరు తమ సాగు భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రామల్కోల్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ పరిధిలోని 4 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇటీవల కొందరు వ్యక్తులు ఆ భూమిలో క్రషర్ ఏర్పాటు చేయనున్నట్లు చెబుతూ భూమిని చదును చేసే పనులు చేపట్టారని, తాము అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ భూమే తమ కుటుంబాలకు ఏకైక జీవనాధారమని, కుటుంబంలో మగదిక్కు కూడా లేదని, చదువుకుంటున్న కుమార్తెల భవిష్యత్తు ఈ భూమిపైన ఆధారపడిందని వారు వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన ఇలా లీజ్కి ఇచ్చారు. గూడూరు జయంత్ రెడ్డి అదే ఒక క్వారీ బంద్ చేసి అన్నా ఏదన్నా ఇంత పాపం చేస్తారు అనుకోలే. మా తాతలే ముగ్గురు నాయన కిందకి ఇంత పైసలు చేసి నోట మనం వేసి చేసేయాలి. పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయాలి, ఏం లేదు. మాకు మొగదిక్కు లేదు. మేము ఆడోళ్ళమే వచ్చేసి మేము గడ్డ దగ్గర ఉంటలేరా. 150 ఎకరాల చేయాలి, 150 ఏళ్ళ కానీ చేయాలి. రప్పించి బతుకమ్మది మా అయ్య తాతలు ఇస్తారా? ఇలా తాతలు ఇసా పెట్టుకున్నాము. నా నోట్ల పన్ను వస్తారా? పేరు రేణుక. మా జాగా 4 ఎకరాల జాగా. మా పిల్లలు పెద్దగా అయ్యారు. మాకు ఎవరు లేరు, ఎవరు దిక్కు లేరు, అన్నదమ్ములు లేరు. మా జాగా వాళ్ళు తీసుకోరు. కంకర విషయం అతను తీసుకుండు. మా పిల్లలు ఏం కావాలి, మేమేం కావాలి, మాకు జాగా చూపిరి. లేకపోతే మందు తెచ్చుకొని ఇక్కడే చచ్చిపోతాం. మాకు జాగా కావాలి. మా ఊరు వాళ్ళు 10 మంది సాయం చేసిరంట. వాళ్ళు ఎవరో మాకు ఎవరు చెప్పలేరు. మాకు అసలు తెలియదు. ఇక్కడ చేసి పెట్టేదాకా తెలియదు, ఇక్కడ సాఫ్ చేసేదాకా తెలియదు. మాకు వచ్చిపోతూనే ఉన్నాం కానీ వానకాలంలో మంచిగా చేస్తాము, దున్నిపిస్తున్నాం కదా, అప్పుడే దున్నిపిస్తాం. అట్లా అనుకున్నా కానీ ఇక్కడ అని తెలియదు. ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినా, మండల ఆఫీస్ కాడికి పోయినా, 4 సంవత్సరాల నుంచి తిరిగినా ఏ పని కాలేదు. అన్ని రిటర్న్ పంపించారు. అన్నీ ఉన్నాయి, పేపర్లు అన్నీ ఉన్నాయి. పాత పాస్బుక్ ఉంది అక్కడ. అది కూడా ఇయ్యాలంటే నేను సొసైటీలో తెచ్చిన, పైసలు కట్టి తెచ్చిన, 50,000 కట్టి తెచ్చిన. అది ఎవరికి తెలియదు. అప్పు తెచ్చిన. అప్పు ఇప్పుడు మిత్తి కడుతున్నా, ఒకళ్ళ దగ్గర కడుతున్నా. ఆ మిత్తి కూడా నాకు ఇప్పటి కూడా కడుతున్నా. ఈ జాగా మీద ఆశతోటే కడుతున్నా. ఇది మాకు న్యాయం కావాలి, మా పిల్లలకు న్యాయం కావాలి. మా అన్న కొడుకు